జై శ్రీరామ్. ఒక్క 1 minute చెప్పేస్తాను. నందిని నలిని సీతామాలిని చ మహాపగ శ్రీ మహావిష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదిగామిని భగీరథి భోగవతి జాహ్నవి త్రిదళైశ్వరి గంగా అమ్మటి 10 పేర్లు ఉన్నాయి. నెత్తి మీద పెట్టుకుని భరించేవాడు ఎవడయ్యా అంటే స్త్రీని భర్త ఒక్కడే. భార్యని ఎలా అయినా ప్రేమించాలి, ఎలా అయినా భరించాలి. ఒక్క శివుడు ఒక్కడే, ఆయనకి అంత ఇష్టం. గంగమ్మ పర్వతం ఇద్దరు ఆయన ప్రాణం. ఆయన ప్రేమించలేకపోవచ్చు కానీ ఆయన్ని ప్రేమించారు వాళ్ళు. ఆయన తిరిగి రియాక్షన్ ఇవ్వాలి కదా. మరి ప్రేమకి ఇప్పుడు నమస్కారం ప్రతి నమస్కారం సంస్కారం. ఇప్పుడు ప్రేమిస్తున్న అమ్మాయికి తిరిగి తన ప్రేమను తెలియజేయడం అనేది సంస్కారం. అది డెఫినెట్గా అంతకంటే ఎక్కువ ఉంటుంది. శివుళ్ళ విషయం వేరే విషయం. ఆయన అతీతుడు, ఆయన మహానుభావుడు. అందుకని ఇద్దరు అంత ముగ్గురు ప్రాణులు అన్నమాట. నా ప్రాణం. గంగమ్మ ఆ గౌరమ్మని గుండెల్లో సుఖభాగంగా పార్వతిని నెత్తి మీద సర్వం ప్రాణంగా పెట్టుకుని గంగని పెట్టుకుని ఆ శివయ్యకి ఉన్నటువంటి ఆ రూపానికి శివయ్యకి కోట్ల వందనాలు. నాకు అందుకని ఆయన అంటే ఇష్టం, నాకంటే ప్రాణం. ఎన్నిన్నా సరే ఎన్ని చేసినా నా హృదయం నా శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడు గోవిందుడే. అయినను నాకు ఆ కులంలో పుట్టించింది, ఆ కులంలో నన్ను ఎగదోసి పైకి లేపింది ఈ మెట్టు అనమాట. ఈ మెట్టు అనేవారు హరుడు. అందుకని కృతజ్ఞత నాకు ఇప్పుడు కూడా. హరియే హర హరయే హరి. నాకు వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు ప్రాణం. ఓకే మై ఫ్రెండ్స్, హరే కృష్ణ. ఈ గంగా నామాన్ని తలుచుకుంటే చాలా మంచిది, చాలా పుణ్యం. మన గంగలో స్నానం చేసేప్పుడు గంగలో ఈ నామాలు తలుచుకుంటే స్నానం చేసినప్పుడు ఈ గంగలో మునిగినంత ఫలితం అనమాట. మునగకపోయినా మునిగినంత ఫలితం. నాకు తలుచుకున్నాడే కదా నా కొడుకు అంటుంది. ఇప్పుడు ఆవిడ బిడ్డలు, మనం బిడ్డలే కదా. శివపార్వతులు తల్లిదండ్రి భూతనాథుడు ఆయన. అందుకని నన్ను తలుచుకున్నాడు కదా అని చెప్పి ప్రేమతో పెట్టి నీకేం కాదు, నీ పాపాలే పోగొడతాను నాన్న, ఈ వాడేదో సరిపోతుంది, కాపాడుతాను నాన్న, అమ్మలా కాపాడుతుంది ఖచ్చితంగా. ఎస్, ఈ సందర్భంలో నేను ప్రీవియస్ చెప్పాను, అది పాస్ట్లో చెప్పాను. ఒకసారి నీళ్ళు పట్టుకుంటే నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూనే మాటలో పడి నేను ఫుడ్ కరెక్ట్గా వేసుకోలేదు. మరి సమ్టైమ్స్ కామన్ అనుకో. నేను 20 లీటర్స్ తిని పట్టుకుని తీసుకుని వస్తున్నాను. నా ప్లేస్ కంజెస్టెడ్గా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. ఇటేమో చెప్పులు స్టాండ్, అటు వాల్ పెట్టుకుని ఇలా టర్న్ అవుతున్నాను. నేను ఇది పడిపోయింది, నేను జారి స్లిప్ అయి బ్యాక్ పడ్డాను. ఇటు పడితే ఈ గోడకి ఈ చెప్పుల స్టాండ్కి సెంటర్లో పడ్డాను. అస్సలు నాకు పువ్వుల పాంపు మీద పడితే కూడా దెబ్బ తగులుతుందేమో, పువ్వుల పాంపు మీద పడినామో దెబ్బ తగులుతుందేమో అనుకున్నాం. నాకు అలా కాకుండా ఏమి లేకుండా పడి ఇలా లేచి అంటున్నాయి. అదేంటో తెలియదు. మాయ అంటే గంగ. ఎస్, నాకు గంగమ్మ పలుకుతుంది, బంగారు తల్లి. అందుకని నన్ను కాపాడింది గంగమ్మ. ఒకవేళ నేను కనుక కొంచెం అటు అయినా నాకు ఇక్కడ తగులుతుంది తల. ఈ భాగం కనుక తల తగిలితే డేంజర్, అవుట్ ఆఫ్ పొజిషన్. నేను గ్యారంటీ ఉన్నా, నాకు తెలుసు అది. ఎందుకంటే అంత ప్రమాదం ఇది. మెయిన్ ఎదరి భాగం ఇక్కడే. పోనీ ఇటు అనుకున్నా, ఇటు మిస్ అయ్యి కనుక చెప్పు స్టాండ్ పడితే ఈ సైడ్ అవుతుంది. ఈ సైడ్ ఈ భాగం ఎక్కడ తగిలా డేంజరే. ఈ భాగం మనిషి ఈ సొగ భాగం అంతా డేంజరే. మరి రెండింటి మధ్యలో పడి నన్ను లేపింది ఎవరు? నా గంగమ్మ, నా దైవం. ఎస్, నాకు అందుకనే నేను ఇలా ఒంటరిగా బతుకుతున్నాను. నాకెవరు లేరు, నాకెవరు వద్దు కూడా. ఒకరి మీద ఆధారపడి కూడా బతకాలి తప్ప. ప్రాణం ఆయనకి అర్పితం. ఈ జీవితం ఆ పరమేశ్వరు ఇచ్చే సంధిలోనే ఆయనకి అర్పితం అవ్వాలని, ఒకటి భారం కాకుండా బతకాలని, ఏ ప్రాణికి ఇబ్బంది పెట్టకూడదని, నన్ను ఏర్పడంలో ఇబ్బంది పెట్టకూడదని బతుకుతున్న సంకల్పంతో ఉన్నవాడిని. నన్ను కాపాడింది ఎవరంటే భగవంతుడు. అందుకే నేను బ్రెండ్లీగా గుడ్డిగా దేవుని నమ్ముతాను. అంత ఇష్టం ఆయన అంటే ప్రాణం. ఎస్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు కూడా నేను నా అనుభవంతో చెప్తున్నా, ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నా. నేను ఎన్నో కష్టాలు బయటకు వచ్చాను, చాలా కష్టాలు వచ్చాయి. బట్ ఇందరగా నాకు దేవునికి ప్రాణం. ఈ కష్టాలు వదిలిపెట్టాయంటే పెట్టలేదు, కష్టాలు కాదేవి, ఇట్స్ లెసన్స్. ఎస్, నా జీవితాన్ని పుస్తకంలో ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క పాఠం. నేను చూసిన పాఠాలను కూడా ఫస్ట్లో హార్డ్ వర్క్ చేయించాను నా చేత. హార్డ్ వర్క్ చేయించి మధ్య బీదిలో యోగి జన్మను పెట్టాడు నాకు, యోగి అనే జన్మను. ఈ తర్వాత భోగవాలా అలా చేసుకుంటూ రోగవాలా, నా డిసిషన్ నాకు వదిలేసాడు ఆయన. కానీ బట్ అయినా నేను ఆయన వదిలేశాను. నాకు ఇంత నడిపావు, ఇది కూడా నడుపుని పెట్టి వదిలేశాను. నేను పాడైపోకుండా కాపాడమని.
అందుకని ఏంటంటే దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు కూడా చెడిపోడు. ఈ సందర్భంలో చెప్తున్నా, నేను గుడ్డిగా చెప్తున్నా, అల్లా అయినా సరే, జీసస్ అయినా సరే, గురునానక్ అయినా సరే, షిరిడీనాథుడైనా సరే, సర్వం నేను నమ్మింది, నాకు తెలిసిన జ్ఞానం, నా తండ్రి గారు నాకు ఉపదేశించిన జ్ఞానం ఒక్కటే. ఈ సృష్టి అంతా కృష్ణమయం. ఎస్, అర్జున భగవానుడికి విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణుడు అర్జున భగవానుడు అన్ని రూపాలు కనపడతాయి. అలాగే కృష్ణ పరమాత్ముడు చెప్పాడు భగవద్గీతలో. అందుకనే భగవద్గీత వినాలి, ప్రతిరోజు వింటే చాలు కొంత మనశ్శాంతి ఖచ్చితంగా. అలా వింటుంటే అందులో చెప్తాడు కృష్ణ పరమాత్మ, ఈ సృష్టిలో ఏది కనిపెట్టినా యోగో జ్ఞానం తథా సంఖ్య విద్యాసల విశ్వాసం వస్తుంది. దాని పేర్లగానే ఈ సృష్టిలో ఏది కనిపెట్టినా, ఏది ఉన్నా, ఏది కిత్తింపడినా, ఎవరు ఏ విధంగా ఇప్పుడు ఒక పూజ, ఇప్పుడు మా గురుదేవులు జీరస్వామి వారు ఉన్నారు. ఆయన ఇప్పుడు కీర్తింపడుతున్నాడు ఆయన భోగాలు అనుభవించి. భోగాలు అనగా వేరే అనుకోకుండా, అపార్థం చేసుకోకండి. భోగం అనగా రామనామమే మా భోగం. యోగులకి రామనామమే భోగం, పద్మాల సేవే భోగం. దేవాలయ పునర్నిర్మాణాలు ఇవన్నీ కూడా భోగాలు. ఇవన్నీ కూడా ఇవి భోగాలు వస్తాయి. జ్ఞానికి గుర్తుపెట్టుకోండి, స్త్రీ సయ్యా భోగాలు ఇవి కాదు. భోగాలంటే జ్ఞానులకి భోగాలంటే ఇవి. భగవత్ సాక్షాత్కారం కోసం తప్పించేవాళ్ళు, ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలు చేసేవాళ్ళు, వీళ్ళు భోగులంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మహానుభావులు మా గురుదేవులు. ఇలాంటి వాళ్ళలోనే దూరి చేసేది నేనే. ఫైనల్గా చెప్తున్నాను వినండి, చేసేది నేనే. వాళ్ళ దూరి స్మృతి ఆయనకి చెప్పాడు కదా, బుద్ధి నేనే, గెద్ద నేనే, సింహం నేనే, ఎలా చెప్పుకున్నాడు ఆయన. ఎస్, ఏది కనిపెట్టిన ఆయనే, చేయించిన ఆయనే, మనిషిలో దూరేది ఆయనే. అన్నీ దేవుడు చేస్తే ఎలా ఉంటుంది, దేవుడు బాగోదు కదా. అనేక రూపాలను చేస్తే మనకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. దేవుడు చేసేది అదే. అందుకని నేను గుడ్డిగా నమ్మేది అల్లాలో శ్రీమన్నారాయణ చూస్తున్నాను, జీసస్లో శివయ్యని చూస్తున్నాను, షిరిడీనాథులో సర్వాంతరం కృష్ణ పరమాత్మను చూస్తున్నాను, గురునానకులో తండ్రి సాయిబాబా, లేదా శ్రీమన్నారాయణ, లేదా శివుడు. అందుకని బంగారం ఒకటే, అనేక రూపాలు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది క్లియర్గా చెప్పాడు భగవద్గీతలు. ఎవరు ఏ విధంగా కీర్తింపడినా, ఎలా ఏ రూపాలు వచ్చినా, ఏ దైవంగా కీర్తింపడి నేనే. నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు, రాడు. ఎందుకోసం రానివాడు కదా. ఈయన మన ప్రెసిడెంట్ ఉన్నాడు మన ఇండియాకి, ఆయనలా అధికారులు గ్రిప్ ఆయనకే ఉంటాయి. వాస్తవంగా ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాలో గ్రిప్ పెట్టుకున్న పవర్స్ ఖచ్చితంగా ప్రెసిడెంట్గా ఉంటాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఎర్త్ విశ్వానికి యూనివర్సిటీకి ఆయనే గ్రిప్లు ఆయనే ఉంటాయి. ఇవన్నీ నవగ్రహాలు కానీ, సప్తఋషులు కానీ, మిగతా అది సనక సనందనాదిములు, ఇవన్నీ ఈ సృష్టించినంతా కూడా ఆయన రూపాల నుంచి, ఆయన శ్వాసల నుంచి, ఆయన వెంట్రుకల నుంచి, ఆయన సంకల్పం నుంచి వచ్చిన వాళ్ళు ఈ సమూహం అంతా. దేవుళ్ళకి రివర్స్ అమ్మిన వాడిని లేపేస్తాడు. రివర్స్ కాకుండా శునకము, కుక్క ఎంత యజమాని పట్ల ఎంత భక్తి శ్రద్ధ కలిగి ఉంటుందో అలాంటి వాడికి మాత్రమే అలాంటి అవకాశాలు కరణజీవం దొరుకుతాడు. ఉదాహరణకు భక్త ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు ఇత్యాది అందరూ కూడా. అది ఫ్రెండ్. అందుకని గుడ్డిగా నేను ఫైనల్ చెప్పేది అంటే, భగవంతుడు నమ్మండి, ఎన్ని కష్టాల నుంచి తప్పించేస్తాడు. ఒకవేళ కష్టపడినా, నేను ఈ సందర్భంలో చెప్తున్నా, నాకు చాలాసార్లు అన్నం దొరకలేదు, బాధపడ్డాను. అమ్మ అన్నం పెట్టమా అంటే అన్నం పెట్టేదమ్మా, దొరికిదమ్మా. అలాగే నాకు ఇష్టం వేడివేడిగా అలాగే పెట్టేది పిచ్చితాను. అలాగే గంగమ్మ, నాకు గంగమ్మ పలుకుతుంది, అమ్మ పలుకుతుంది. అందుకే నాకు దైవం అంటే ఇష్టం. నాకు అందుకనే శివ కేశవునికి భేదం లేదు, ప్రాణంగా ప్రేమిస్తాను నేను. మీరు కూడా దైవాన్ని నమ్మండి. కష్టాలు నిజంగా వచ్చినా కూడా ఆయనే తప్పిస్తాడు. ఇవన్నీ లెసన్స్, పాఠాలే. ఈ మనుషుల యొక్క వేరియేషన్స్, ఈ సృష్టిలో రహస్యాలు కొన్ని, మన కష్టాలను మనకి భగవంతుడు తెలిపి, పాఠాలు నేర్పి, జ్ఞానాన్ని పైంపచేస్తాయి. ఇది మెయిన్. హరే కృష్ణ. ఏమన్నిటి తినేసి ఉంటాను కూడా, నాకు పిచ్చి. అన్నీ ఉంటాయి, అన్ని బుద్ధులు ఉంటాయి, కానీ దైవం అంటే నాకు ఇష్టం ఎక్కువగా. ఎందుకంటే శాశ్వతం, ఇవన్నీ అశాశ్వతం, ఇవన్నీ బూడిదైపోయి. ఎస్, బూడిదైపోయినా పర్వాలేదు, మళ్ళీ జ్ఞాపకాలతో మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అది కర్మ. ఎస్.
నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, సారీ 99% నాకు మాట్లాడే ఇష్టం ఉంటుంది. నాకు ఏకాంతంగా ఒంటరిగా అలా అని వేరే సైకలాజికల్గా మైండ్ దొబ్బలే. నేను సృష్టి అంతా కొంతమంది గొప్పవాడికి మాత్రమే, నేను గొప్పవాడిని చెప్పుకోవట్లేదు. ఇవన్నీ చూసేసాం కాబట్టి, బంధాలు చూసేసాం కాబట్టి ఏకాంత మనశ్శాంతి కోరుకుంటాం. దైవమే గొప్ప అని, ఆయన వైపు వెళ్ళాలని ఈ థాట్లోనే ఉంటాను అనమాట. ఇవన్నీ చూసి నాకు యాక్చువల్లీ మనం మౌనంగా ఉంటే చాలా ఎనర్జీ అనమాట. మౌనంగా ఉంటే మాట్లాడే ఇష్టం. అయినా చెప్తున్నాను, ఈ మ్యాట్ ముఖ్యంగా చిన్న లేదు పెద్ద లేదు. ఇప్పుడు మనం తింటున్న పిల్లలకి ఈ 3 నెలలు 2 నెలలు ఈ 10 రోజులు 20 రోజులు పంట కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా కెమికల్స్ వేసేసి ఇవన్నీ తిని వీర్యం మన శక్తి పోయి, పురుషుల్లో శక్తి పోయి, స్త్రీల్లో కూడా శక్తి పోతుంది. కామం సహజం, కామంలో అధికం ఉంటుంది, వేరే విషయం. అయితే మన పురుషుల్లో శక్తి కూడా తగ్గిపోయి ఈ పిల్ల వల్ల ఎంతో బాధపడుతుంది. మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వండి, ఆర్గానిక్గా ప్రయారిటీ ఇవ్వండి. ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ధనికులు ఎవరైనా సరే, అవకాశం ఉన్నవాళ్ళు న్యాచురల్గా తినడానికి ట్రై చేసుకోండి. వాళ్ళకి శక్తులు ఉంటాయి, మిగతా వాళ్ళకి కష్టం. మ్యాక్సిమం మెయిన్ ఈ ఫుట్ మ్యాట్ ప్రతిరోజు వాడుకొని, ఇంట్లో ప్రతి పిల్ల పెద్ద చిన్న అందరూ కూడా వాడుకొని మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా బ్రష్ చేస్తే చాలా మంచిది. వీటికి నర్వస్ సిస్టమ్స్ కానీ, మన పాదాలకు కానీ, చేతులు కానీ చాలా మంచిది. నేను సమ్టైమ్స్ దీన్ని పడుకుంటాను, దీన్ని కూర్చొని అలా హాయిగా ఉంటుంది. అందుకని వాడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన తింటున్న పిల్లలకి మీరు అబ్జర్వ్ చేయండి. సారీ ఇంకా చెప్తున్నాను. ఇప్పుడు నాకు బాగా పొడిగా అన్నం, చక్కగా చిన్న చిన్న గింజలతో ఉంటే రైస్ అన్నం చాలా ఇష్టం. వేడి కూరబెట్టి తినడం బాగా ఇష్టం నాకు. అయితే వాస్తవంగా అందులో బలం ఉండదు. ఎస్, మనం ఇంత తిన్నా అందులో బలం ఉండదు. మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటటువంటి మీరు జాగ్రత్తగా వినండి ప్లీజ్. అబ్జర్వ్ చేయండి, నేను చెప్పింది అబ్జర్వ్ చేయండి. మన కోటా బియ్యాన్ని 1 గ్లాస్ తీసుకోండి. ఇది తెలిసిన నేను చేయట్లేదు వాస్తవంగా, నేను ఓపెన్ చెప్తాను. కాలుస్తుంది ఓకే, గమని చెప్పేస్తాను. చేయట్లేదు వాటి నేను ఇప్పుడు చేస్తున్నాను ఇటీవల నుంచి. ఎందుకంటే మోకాలు నొప్పి వస్తున్నాయి. అంటే బాగుంది, నొప్పి లేవు, సౌండ్స్ వస్తుంది, రాకూడదు అలాగా. ఆ గుజ్జు లేదు, ఈ కోటా బియ్యం గుజ్జు ఉంటుంది. అందుకని మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కోటా బియ్యం వాడండి. రోజుకు 1 డబ్బా అయినా అన్నం తినండి. అందులో ఎంత గుజ్జు ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దానికి కాలు వస్తుంది, మెయింటైన్ చేసుకోండి. ఇవన్నీ మెయింటైన్ చేసుకోండి చెప్పినవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇవన్నీ నెర్వస్ సిస్టమ్స్ కానీ చాలా మంచిది, పాదాల్లో కానీ ఇవన్నీ కూడా చాలా మంచిది. మెయింటైన్ చేస్తే చాలా మంచిది.